ఇన్నొద్దులు ఇరాం లేకుండా కొట్టిన వానలకు ఊర్లలకు వరదొచ్చి ఇండ్లన్నీ మునిగిపోయి ఇంట్లున్న బియ్యము సామాన్లు అన్ని కొట్టుకుపోయినాయి. తినటానికి తిండి ఉండనికి గూడు కూడా లేకపాయే అని సర్కారోళ్ళకి పెద్ద మనసుతోటి సినిమా హీరోలు సెలబ్రిటీలు సర్కార్ కొలువులు చేసేటోళ్ళు ఎవ్వరికి తోచిన సాయం వాళ్ళు చేసిరు కదా. వాళ్ళకంటే మేమేం తక్కువ కాదనుకుంటా ఈ స్కూల్ పోరగాన్లు ఏం చేసిరో చూడురే. ఏపీలో ఏడ చూడు వరద నీళ్లతోనే ఆగమాగమైన ఊళ్ళే కానొస్తున్నాయి. సర్కారు ఎన్ని తీర్ల తిప్పలు పడి జనాల గోసలు తీరుస్తున్నా గానీ ఎవరికి దోషినంత వాళ్ళు కూడా బయటికెళ్లి సాయం చేసి మానవత్వం చాటుకుంటా ఆపది కాలంలో మనిషికి తోటి మనిషే ఆసరాన్ని నిరూపిస్తున్నారు కొందరు. అన్నం పొట్లాలు నీళ్ల బాటిళ్లు డబరొట్టెలు వంట సామాన్లు ఇట్లా తలోటి వంచుకుంటా అక్కడ వాళ్ళు ఆకలి తీరుస్తున్నారు చాలా మంది. హీరోలు స్టార్లు లీడర్లు కూడా ముంగట్టుకొచ్చి విరాళాలు ప్రకటించే వరకలా వాళ్ళకంటే మేమేం తక్కువ కాదు అనుకుంటా ఇగో పశ్చిమ గోదావరి జిల్లా పడమర విప్పర్రు అనే ఊళ్ళే శ్రీ విద్యానికేతన్ బడిపోరగాలు సాయం చేసిరు. ఇట్లా ఇళ్ళ అమ్మనాయన ఇచ్చిన పాకెట్ మనీతోనే అవోటి ఓటు కొనుక్కొని తినకుంటా కష్టాలు ఉన్నోళ్ళ కడుపు నింపాలి వాళ్ళ ఆకలి తీర్చాలి ఇట్లా లైన్లు కట్టి పైసలు ఇచ్చిరు. తక్కువ ఎక్కువ అని ఆలోచన చేయకుండా బొమ్మనో కార్టూన్ బుక్ లో కొందామని పిగ్గీ బ్యాంకులా గల్ల గురిగిలా దాచుకున్న 10, 20, 50, 100 అలా కాడు ఉన్నదంతా ఇచ్చిపోతున్నారు. అంత కలిసి లెక్కేస్తే 31,000 కోట్లు సంపాదించిన వాళ్ళు లక్షలు ఇచ్చిన దానికంటే చదువుకునే పోరలు ఇచ్చిన ఈ 31,000 కోట్లతోనే సమానం కాదా ఏమంటారు? చూస్తానికి బడి పోరగాలే అయినా మనసు మాత్రం మస్తు పెద్దదని నిరూపించిన వీళ్ళని చూసి చాలా మంది గ్రేట్ రా మీరు పోరగాలని మెచ్చుకోవట్టిరిగా. తాగుబోతులకు మందు కావాలా మంచినీళ్ళు కావాలనా అంటే మరుక్షణం ఆలోచన లేకుండా మందు కావాలి అంటారు. బండ్లకు పెట్రోల్ డీజిల్ ఎట్లనో తాగుబోతులకు అది అట్లా. తాగేతందుకు పైసలు లేకుంటే ఇంట్లున్న మాలే కాదు పేలున్న కిడ్నీలు కార్జాలు కూడా అమ్ముక తాగేటోళ్ళు ఉన్నారు. అసొంటోళ్ళు మందు బాటిల్ల ఊపిరి తీస్తుంటే ఊకుంటారా? అలా పానాలకు తెగిచ్చి మరి మందు బాటిళ్లను ఎట్లా కాపాడుకునే ప్రయత్నం చేసిండ్రో చూడురి. మందును కాపాడేతందుకు ఎంత దూరమైన పోతామో అని అనిపించారు తాగుబోతులు. గుంటూరు జిల్లాలో ఆప్కారాలు పట్టుకున్న మందునంతా రోడ్డు రోలర్ తోటి తొక్కిద్దామని ప్లాన్ వేసిరు. మంచిగా అన్ని బాటిలను వేర్చిర్రు. ఇక రోడ్డు రోలర్ తోటి తొక్కిద్దామని చూసే లోపట్నే అక్కడున్న మందు బాబలకు పానం దరియలేదు. రక్తం చిందించైనా సరే మందు సుక్కరు నేల కొడవనియొద్దు అని అనుకున్నారు. అందుకే పోలీసు వాళ్ళకు కూడా బెదరకుట్ట ఒక్క బాటిల్ దొరికినా చాలు ఈ బాధల నుంచి బంధ విముక్తులం అవ్వచ్చు అనుకుంటా తెగిచ్చి ఒక్కో బాటిలను ఎట్లెత్తుకపోతురో చూడుర్రి. మందుబాబులు మంచో బాటిల్ ఎత్తుకపోతుంటే వాళ్ళకి అడ్డం పడేందుకు పోలీసులు ఎంత తన్లాడినా లాభం లేకుండా పోయింది. మందుబాబులు ఆరాటమే గెలిచింది. ఆఖరికి లాఠీలు ఎత్తవలసి వచ్చింది. నిజంగా నేలపాలు కాకుండా మందును కాపాడేందుకు వీళ్ళు పడ్డ ఆరాటము ఎంతో మందికి ఆదర్శము. మందో రక్షితే రక్షిత. మందును మనం కాపాడితే మందు మనల్ని కాపాడుతుంది. ఎసొంటోళ్ళని ఎదిరించే ధైర్యాన్ని ఇస్తుందని వీళ్ళు చూపించిన తెగువను తోటి మందుబాబులంతా మెచ్చుకుంటూ తారీఫ్ చేస్తున్నారు. ఇక